శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మృత్యు ప్రభంజనం ఈ నవలని గిరిజా శ్రీ భగవాన్ గారు రాశారు. చదువుతున్నది దేవి. 3వ ఎపిసోడ్. శ్రీ నవలాసుధా అనే ఛానల్ని కూడా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? రామలింగం లబలబలాడుతూ నా స్వహస్తాలతో దగ్గరుండి సరుకులు లోడ్ చేయించాను. 20 లక్షల సరుకు ఇట్టే ఎగిరిపోయిందని మనం ఏడుస్తుంటే ఈ ఎస్పీ గారి పేపర్ స్టేట్మెంట్లు ఏమిటండి? తెర వెనక మనుషులంటూ తెగ గొంతు చించుకుంటున్నాడు. ఆ మనిషి మీరా నేనా అన్నాడు చిరాగ్గా. రామలింగం దవడ టాప్ అనిపించాడు దాసు. ఊరకుక్కలాగా కుయ్యో కుయ్యోమని మొరిగాడు రామలింగం. మూర్ఖుడా, ఇంతకాలం నీ వల్ల పొరపాట్లు జరుగుతున్నా సహిస్తూ వచ్చాను. పోలీసులు బార్ మీద రైడ్ చేశారు. నా పరోక్ష ఆధ్వర్యంలో నడిచే బ్రోతల్ కంపెనీలు మూసేశారు. పేకాట క్లబ్లు సీల్ చేశారు. సైకిల్ పందాలు క్లోజ్ చేయించారు. అన్నీ భరించాను. కానీ ఇవాళ నీ అసమర్థత వల్ల 20 లక్షల రూపాయలు కూడా నష్టపోవడం కాదు, తీవ్రవాదులకి ఆయుధాలు సరఫరా చేసే రహస్య స్థావరం ఇక్కడే ఉందని పోలీసులకు అనుమానం కలిగింది. ఇప్పటికే ఒకసారి ఆ పోలీసులకి అనుమానం కలిగింది. ఇప్పటికోసారి మనం స్టేషన్కి మెట్లెక్కి లిస్టులో చేరాం. ఇప్పుడు అనుమానంతో వాళ్ళు మనల్ని పిచ్చి కుక్కల్లాగా వేటాడతారు. ఇదంతా నీ అవివేకం వల్ల. ఏం చెయ్యాలరా నిన్ను? మండిపడ్డాడు దాసు. రామలింగం అతని వైపు చురచరా చూసి, ఏడ్చినట్టుంది మీ తెలివి. రుద్ర అనేవాడు మనల్ని ఎడాపెడా వాయించేస్తుంటే ముందు వాడంత తేల్చకుండా వ్యాపారాలు వద్దు మొర్రు అంటే నా మాట విన్నారా? ప్రతిసారి మీరేదో వెధవ పనులు చేస్తున్నారు. ఆ రుద్రం మీ మాడు పగలగొట్టేస్తున్నాడు. ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా రుద్ర ఆట కట్టించలేకపోగా చెత్త ప్లాన్లు వేయడం, చెవట దద్దమ్మల్లాగా మీరు సరుకు పోగొట్టుకొని నా దవడ పేలగొట్టేస్తున్నారేమిటండి? సైకిల్ పందెం జరిగి గట్టిగా 2 రోజులైనా కాలేదు. మరో 4 రోజులు ఆగుదామంటే వినిపించుకోకుండా ఆ ముష్టి ప్లాన్ వేసింది మీరు కదూ అని ఎత్తిపొడిచాడు. దాసు మొహం జేవరించింది. కక్కలేక మెంగలేక అవస్థపడుతూ, సరేలే, ఎంతసేపు పొరపాట్లు నా మీద రుద్దడమే కానీ చచ్చినా నీ తప్పు ఒప్పుకోవు కదా. నా ప్లాన్ ఫెయిల్ అయినా నువ్వు తెలివి తక్కువ వాడివైనా కారణం ఒకటే. ఎవడో మన గుట్లు మాటలు వింటున్నాడు, మన ప్లాన్స్ తెలుసుకుంటున్నాడు, వాటిని యథాతథంగా ఆ రుద్రగాడికి అందజేస్తున్నాడు. మన ఇద్దరి మధ్య 3వ మనిషి లేడు. నేను ఆ జన్మ బ్రహ్మచారినే కనుక చెప్పుకోవడానికి నాకంటూ నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇకపోతే నీ ద్వారానే ఈ వివరాలన్నీ బయటకెళ్ళాలి, అవునా? రెట్టించాడు దాసు. రామలింగం లబలబా నోరు బాదుకుంటూ, నాకు మాత్రం చెప్పుకోవడానికి ఎవరున్నారండి? ఉన్నది పెళ్ళిడికొచ్చిన ఒక్కగానొక్క కూతురు. మన వ్యాపార వ్యవహారాలు దానికి నేనెందుకు చెప్తాను? నేనేమైనా వెర్రివాడినా అన్నాడు. నువ్వు నీ కూతురు నిజంగా వెర్రివాళ్లే కావచ్చు. ఎవడో తెలివైన ఘటం కంట్లోంచి నలక తీస్తున్నంత నెమ్మదిగా నీ దగ్గర నుంచి మన రహస్యాలు తెలివిగా తెలుసుకుంటున్నాడేమో. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నిన్న నువ్వు రాత్రిపూట మన గోడౌన్కు బయలుదేరినప్పుడు నీ కూతురు ఎక్కడికని అడగలేదా? ప్రశ్నించాడు దాసు. అడిగింది. ఎప్పుడు చెప్పినట్టే చెప్పాను. గోడౌన్లో స్పెషల్ డ్యూటీ పడిందని చెప్పాను. 2వ రోజుకు ముందు సైకిల్ పందాలు స్పెషల్గా పెట్టామని చెప్పాను. అంతకుముందు రిక్షా పోటీలు స్పెషల్గా ఏర్పాటు చేశామన్నాను. అంతేగాని రిక్షా పందాలు సైకిల్ పందాలు పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నామని చెప్పానా? ఫ్యాక్టరీలో బాంబులు తుపాకులు దాచిపెట్టామని చెప్పానా? ఆడపిల్ల ఒంటరిగా ఇంట్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తలుపులు వేసుకోమని స్పెషల్గా చెప్పానే తప్ప, రెట్టించాడు రామలింగం. ఊరిని దుంపతెగ, ఆ స్పెషలే మన కొంప ముంచింది. నువ్వలా చెప్పిన ప్రతిసారి ఎవడో విన్నాడు. నీడలాగా నిన్ను వెంబడించాడు. నిలువున గొయ్యి తీసి నిన్ను పాతేశాడు. ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవడు పుడుస్తాడు? మైకేల్కి ఎవడు సమాధానం చెప్తాడు? నీ వెధవ తెలివి తలుచుకుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. నిన్ను ముక్కలుగా నరికి ఉప్పు పాత్ర వేసినా పాపం లేదు. కానీ అలా చెయ్యను. నీ అవివేకాన్ని అడ్డుపెట్టుకుని నాకింత ద్రోహం చేస్తున్న వాడెవడో తెలియాడు. ముందు వాడి అంత చూడాలి. అందుకోసం నువ్వు పని చెయ్యాలి. ఈసారి గురి తప్పిందా నీ టాప్ లేపేస్తాను. ఏది నీ చెవి ఇలా పారాయి అని రామలింగం చెవిలో గుసగుసలాడాడు దాస్. పోలీస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. డీజీపీ స్వయంగా ఆ సమావేశానికి హాజరయ్యాడు. రిపోర్టర్స్కి తెలియకుండా ఆ సమావేశాన్ని రహస్యంగా ఏర్పాటు చేశారు. హయ్యర్ ర్యాంక్ అఫీషియల్స్, ఆర్ఎంఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆ సమావేశానికి హాజరయ్యారు. జెంటిల్మ్యాన్,
ఇంతకాలం ఈ పరిసరాల్లో జరుగుతున్న నేరాలని సామాన్యమైన కేసులుగా భావిస్తూ వచ్చాం. దారి దోపిడీలు జరిగినా, కిడ్నాపులు జరిగినా, మరే నేరం జరిగినా రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతున్న నేరాల్లాగానే వీటిని పరిణమిస్తూ వచ్చాం. రుద్ర అనే ఆగంతకుడు పోలీసులు చేయాల్సిన డ్యూటీని తనే చేస్తూ పదే పదే హెచ్చరించిన స్థానిక అధికారులు సీరియస్గా తీసుకోనందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. కానీ 4 రోజుల క్రితం రుద్ర అటాక్ చేసి పట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి బహుమతిగా పంపించిన లారీలో డైనమైట్స్, హ్యాండ్ గ్రైనేడ్స్, రివాల్వర్స్ మొదలైన ఆయుధాలు పట్టుబడ్డాక ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదని, రుద్రని ఇంతకాలం మా డిపార్ట్మెంటు సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలియపరచడానికి కూడా నేను చాలా విచారిస్తున్నాను. డీజీపీ ఒక్క నిమిషం ఆగాడు. సమావేశంలో పాల్గొన్న కొందరు నెమ్మదిగా చప్పట్లు కొట్టారు. డీజీపీ చిరునవ్వుతో తలపంగించి, జెంటిల్మ్యాన్, ఇప్పటి వరకు మేము భావించినట్టు ఇది సాదా సీదా వ్యవహారం కాదు. ఈ నగరాన్ని కేంద్రంగా పెట్టుకుని రకరకాల పద్ధతుల్లో స్మగ్లింగ్ యాక్టివిటీస్ నిర్వహించడమే కాకుండా తీవ్రవాదులకు, లిబరేషన్ టైగర్స్కి సైతం ఇక్కడి నుంచి ఆయుధాలు సరఫరా చేస్తున్నారు అంటే ఇది తేలిగ్గా తీసిపారేయాల్సిన విషయం కాదు. ఈ విషయాన్ని అత్యంత సాహసంతో ముందుగా మన దృష్టికి తెచ్చిన అజ్ఞాత వ్యక్తి రుద్రని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మై హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ టు మిస్టర్ రుద్ర అన్నాడు. ఈసారి కరతాళ ధ్వనులతో హాలు దద్దరిల్లిపోయింది. ఆ శబ్దాన్ని వారిస్తూ చప్పున చేయి పైకెత్తాడు డీజీపీ. కరతాళ ధ్వనులు హఠాత్తుగా ఆగిపోయాయి. అందరూ అతని వైపు విస్మయంగా చూశారు. జెంటిల్మ్యాన్, ఎలా ఉంటాడో తెలియని ఒక ఆగంతకుడు రుద్ర పేరు వినగానే చప్పట్లు కొడుతున్న మీరు, మీ బాధ్యతలని ఎవరో బయట వ్యక్తి నెరవేరుస్తుంటే అసమర్థుల్లాగా చూస్తూ ఊరుకుని ఇక్కడికొచ్చి చప్పట్లు కొట్టడం మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇట్ ఈస్ అ షేమ్ టు ది డిపార్ట్మెంట్ అని డీజీపీ సీరియస్గా అంటూ ఉంటే అధికారుల ముఖాలు జేవరించాయి. ప్రజల సహకారాన్ని కోరడం తప్పు కాదు, అది అవసరం కూడా. కానీ ప్రజలకి తెలిసేపాటి వ్యవహారాలు కూడా మనకు తెలియలేదు అంటే, వాళ్ళకంటే ముందుగా నేరస్తుల ఆచూకీ మనం కనిపెట్టలేకపోయాము అంటే మనకి ఉద్యోగాలు శుద్ధ దండగా. పోలీస్ డిపార్ట్మెంట్ అనవసరం. మన ఉద్యోగాలు రాజీనామా చేసి ఇళ్లకి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. యామై కరెక్ట్ అని తీవ్రంగా విమర్శించాడు డీజీపీ. పోలీసు అధికారులు సిగ్గుతో తలవంచుకున్నారు. వాళ్ల మొహాలు వాడిపోయాయి. ఒక రుద్రకు తెలిసినపాటి ఇన్ఫర్మేషన్ ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియడం లేదు. ఒక ఆగంతకుడు తీసుకున్న చొరవ, చేసిన సాహసం ఇంత గొప్ప డిపార్ట్మెంట్ చేయలేకపోతోంది అంటే ఎక్కడో ఏదో లెసుకు ఉంది కదా. ఏ నేరం వెనుక ఎవరి హస్తం ఉందో డిపార్ట్మెంట్కే తెలియడం లేదు అంటే పబ్లిక్ నమ్మదు. సరే, మీలో ఎవరైనా నమ్మగలరా? ఏ కేడీని కదిపితే, ఏ గూండాన్ని అదిలిస్తే తెర వెనక ఉన్న ఎవరి జాతకాలు బయటకు వస్తాయో నిజంగా మీకు తెలియదా? మరెందుకు అలసత్వం, ఎందుకీ ఉపేక్ష? రుద్ర పేరు వినగానే చప్పట్లు కొట్టిన మీరు, ఆ చప్పట్లు పబ్లిక్ చేత మీరు కూడా కొట్టించుకోవాలని ఎందుకు ప్రయత్నించరు? ధైర్యం చాలదా? పౌరుషం చచ్చిపోయిందా? మగతనం లేదా? ఆలోచించుకొని అమాయకుల జోలికి మాత్రం వెళ్లకుండా 24 అవర్స్లో తెరచాటును ఉన్న అసలు నేరస్తుల్ని పట్టి బంధించి పరువు దక్కించుకుంటారని ఆశిస్తున్నాను. గుడ్ లక్ అని ముగించాడు డీజీపీ. రాష్గా దూసుకొచ్చిన జీపు సడన్ బ్రేక్తో ఆగింది. పృథ్వీ అదిరిపాటుతో అడుగు వెనక్కి వేసి తలెత్తి చూశాడు. జీప్లో కూర్చుని ఉన్న సిఐ ప్రభాకర్ షేక్ హ్యాండ్తో సైగ చేస్తూ గెట్ ఇన్ అన్నాడు కటువుగా. పృథ్వీ అతడి మొహంలోకి ఉక్రోషంగా చూశాడు, కానీ అడుగు వేయలేదు. చెవుడా, చెప్పింది అర్థం కావడం లేదా? జీపెక్కు ఆజ్ఞాపించాడు సిఐ ప్రభాకర్. ఎందుకు? అదే స్థాయిలో ప్రశ్నించాడు పృథ్వీ. ప్రభాకర్ కళ్ళు చింత నిప్పులాగా అయ్యాయి. పటపటా పళ్ళు కొరుకుతూ, నడి రోడ్డు మీద నీ ప్రశ్నలకి జవాబు చెప్పవలసిన అవసరం నాకు లేదు. మర్యాదగా మాతో వస్తావా, జీపుకు కట్టి ఈడ్చుకుపోమంటావా అని రెట్టించాడు తీవ్రమైన స్వరంతో. ఆ హెచ్చరిక వినగానే పృథ్వీకి ఒళ్ళు మండిపోయింది. అతడి నెత్తురు ఉడికిపోయింది. అయినా ఆవేశాన్ని గొంతులోనే బిగబట్టుకుంటూ, కారణం చెప్పకుండా, వారెంట్ చూపించకుండా నన్ను తీసుకెళ్లడం నీ తరం కాదు మిస్టర్ సర్కిల్. నేను చట్టాన్ని గౌరవిస్తాను,
న్యాయానికి తల వంచుతాను, కానీ దౌర్జన్యాన్ని, జులుముని మాత్రం సహించను. అమర్యాదకరంగా ప్రవర్తించి నన్ను రెచ్చగొట్టొద్దు ప్లీజ్ అన్నాడు గంభీరంగా. రోడ్డు మీద నీ లెక్చర్లు ఏమిట్రా? నువ్వొక రౌడీవని మాకు తెలుసు. నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన కర్మ మాకేం లేదు. మర్యాదగా వస్తావా, తన్ని లాక్కెళ్ళమంటావా అన్నాడు ప్రభాకర్ జీపు దిగుతూ. అప్పటికే వాళ్ళ చుట్టూ జనం పోగయ్యారు. అలా జనం చూస్తూ ఉండగా ఎవడో ఒకడు తమని ఎదిరించి మాట్లాడడం పోలీసులకి తలగొట్టేసినట్టుగా ఉంటుంది. ఏంటి, తన్నే లాక్కెళ్తారా అని పృథ్వీ హేళనగా నవ్వి, ఏది లాక్కెళ్ళు చూద్దాం అని కవ్వించాడు. ఏంట్రా వాగుతున్నావు? గర్జిస్తూ లాఠీ కర్ర విసిరాడు సిఐ ప్రభాకర్. మధ్యలోనే ఆ హ్యాండ్ స్టిక్ని ఒడిసి పట్టుకుని విసురుగా లాగేసుకున్నాడు పృథ్వీ. ఆ విసురుకి ప్రభాకర్ వెల్లికితలా వెనక్కి పడిపోతుండగా హ్యాండ్ స్టిక్ పటుక్కున మధ్యకు విరిచి 2 ముక్కలు చేసి విసిరి పారేశాడు పృథ్వీ. చూస్తారే, వాడిని చావగొట్టండి, ఎముకల్లోకి సున్నం కూడా లేకుండా కుళ్ళబొడిచి జీపేకిచ్చండి అని గాండ్రించాడు సిఐ ప్రభాకర్. మరుక్షణం పోలీసులు లాఠీలు తిప్పుతూ పృథ్వీ మీదకి దాడి చేశారు. జనం విస్తుపోయారు. పట్ట పగలు నడి రోడ్డు మీద పోలీసులు అమాయకుల్ని చావగొట్టి లాక్కెళ్ళి జీపులో పడేసి స్టేషన్కి తీసుకుపోవడం కొత్త కాదు. అది సర్వదా సాధారణం. కానీ ఆ పోలీసు బలగాన్ని నడి రోడ్డు మీద పట్టపగలు పబ్లిక్గా తన్ని కుళ్ళబొడిచి ఆ అధికారాన్ని వ్యతిరేకించడం అసాధారణం. ఆ చోద్యాన్ని చూస్తున్నారు అక్కడున్న జనం. సిఐ ప్రభాకర్ కింద పడ్డ చోటు నుంచి లేవకుండా తన సిబ్బందిని కవ్విస్తూ పృథ్వీ మీదకి ఉసుగొలుపుతున్నాడు. పృథ్వీ మరింతగా పేటరేగిపోతూ ఆ పోలీసుల దౌర్జన్యాన్ని ఎదుర్కొంటున్నాడు. లాఠీలు విరిగిపోతున్నాయి. హాహాకారాలు దద్దరిల్లుతున్నాయి. అంతలో రయ్యమని 4 పోలీసు వ్యానులు అక్కడికి దూసుకొచ్చాయి. పోలీసు సిబ్బంది కిందకి దిగుతూనే జనాన్ని దూరంగా తరిమివేశారు. ఎస్పీ కారులోంచి దిగుతూ స్టాప్ ఇట్ ఐసే, స్టాప్ ది నాన్సెన్స్ అని గర్దించాడు. సరిగ్గా అప్పుడు ఒక పోలీస్ వ్యాన్లో సాయుధ భటుల మధ్య సంకెళ్లతో బంధించబడి ఉన్న గ్యాంగ్ లీడర్ వ్యాన్ చక్రాల గుండా పృథ్వీ వైపు చూస్తూ, అతడే సార్, 4 రోజుల క్రితం నన్ను, నా గ్యాంగును తుక్కుగా తన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు పారేసిన రుద్ర అతడే సార్, అతడే. కుడికాలు బూటు పైనమే జోడులోంచి కనిపిస్తున్న డాగర్నే చెప్పిన దానికి సాక్ష్యం. అతడే సార్ రుద్ర అని అరిచాడు గొంతు చించుకొని. బలంగా బూటుకాలు ముందుకు విసరబోతున్న పృథ్వీ ఆ చివరి మాటలు వినిపించి ఎత్తిన కాలు ఎత్తినట్టే ఉంచి ఎలా ఉన్నవాడు అలాగే చటుక్కున ఆగిపోయాడు. సిఐ ప్రభాకర్ చెంగున అతడి పక్కకి దొర్లి ఎడం చేత్తో అతడి బూట్కాల్లో పట్టి కుడి చేత్తో అతడి మేజోడ్లోని డాగర్ని నెమ్మదిగా బయటికి లాగాడు. పృథ్వీ, నువ్వే రుద్రాన్ని చాలా కాలంగా నాకు అనుమానం. అది నిర్ధారణ చేసుకోవడానికే మొన్న నువ్వు చావగొట్టిన గ్యాంగుకి కాకి బట్టలు తొడిగి నీ మీద కుసిగొలిపి నీ శక్తి సామర్థ్యాలు స్వయంగా చూశాను. ఆ గ్యాంగ్ లీడర్ని రప్పించి సాక్ష్యంతో సహా నువ్వే రుద్ర అని నిరూపించాను. నా ప్లాన్ సక్సెస్ అయింది అని హేళన చేస్తూ లేచి నిలబడ్డాడు సిఐ ప్రభాకర్. పృథ్వీ మారు మాట్లాడకుండా అతని వైపు తీక్షణంగా చూశాడు. మిస్టర్ రుద్ర, ఏం చేయమంటావు? నన్ను సంకెళ్ళు వేసి జీపీకెంచి తీసుకెళ్ళమంటావా? అరెస్టు చేసి మా పద్ధతుల్లో లాక్కెళ్ళమంటావా? లేక నీ అంతట నువ్వే మా వెంట వస్తావా? కాక మళ్ళీ ఒక పెద్ద ఫైట్ చేసి మమ్మల్ని ఏమార్చి మా కళ్ళలో కారం చల్లి తప్పించుకుపోగలను అని అనుకుంటున్నావా అని వెటకారం చేశాడు సిఐ ప్రభాకర్. పృథ్వీ మందహాసం చేసి, ఈ వెటకరాన్ని, ఈ ఎత్తి పొడుపుని ఇప్పుడు ప్రదర్శించే బదులు 6 నెలల క్రితం ఒక పండ్ల బుట్టకు ఆశపడకుండా నీ కొడుకుని రక్షించుకొని ఉంటే ఇవాళ బేషరతుగా నీకు పాదాభివందనం చేసి లొంగిపోయేవాణ్ణి మిస్టర్ సర్కిల్ అంటూ ఉంటే ప్రభాకర్ మొహం వెలవెలపోయింది. అతడి వీపు మీద చెళ్ళున చరిచినట్లు వెలవెల్లాడిపోయాడు. పృథ్వీ అంతమంది అధికారులు చూస్తుండగా సర్కిల్ భుజం తట్టి, మాస్టర్ ప్లాన్ చేసావు మిస్టర్ సర్కిల్. మీ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఎంతమంది సిబ్బంది ఎంత హంగు ఆర్భాటం ఉండి సాధించలేని ఎన్నో ఘనకార్యాలను ప్రాణాలకు తెగించి మీకోసం సాధించి పెట్టిన నన్ను కనిపెట్టడానికి చాలా తెలివైన పథకం వేశావు. స్వాష్,
ఈ తెలివి, ఈ తేట, ఈ ప్రజ్ఞ ఇంతకుముందే మీరు చూపించి ఉంటే నేను నాలాంటి వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం కలిగేదా? నన్ను అరెస్టు చేస్తావా? సంకెళ్ళేస్తావా? మీకెందుకు ఆ శ్రమ? నాకై నేనే వస్తాను, కమాన్ అని చెరచెరమంటూ వెళ్ళి పోలీస్ జీప్ ఎక్కి కూర్చున్నాడు పృథ్వీ. శంకర్ దాసు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఎస్పీ చిరునవ్వుతూ అతన్ని పరామర్శించి, రుద్రని పట్టుకున్నాం సార్, చూస్తారా అని అడిగాడు. చూడక వదులుతానండి. నన్నెంత అవమానం చేసి నా మీద లేనిపోని అభాండాలు కల్పించి నా పరువు ప్రతిష్టలు మంటగలిపిన వాడిని చూడక వదిలిపెడతానా? నాకు గాని అధికారం ఉంటే ఈ చేతులతోనే వాడిని కత్తికొక కండగా నరికి జన్మలో మరెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయకుండా బుద్ధి చెప్పేవాడిని. నాకు అధికారం లేదు కనుక కనీసం వాడిని కళ్ళారా చూసి అడగవలసిన 4 కడిగేస్తాను అన్నాడు ఆవేశంగా. ఆ ఉదయం రుద్రని పోలీసులు పబ్లిక్గా అరెస్టు చేశారు అన్న వార్త దాసుకు తెలిసింది. రుద్ర ఫోటో తీసుకోవడానికి రిపోర్టర్సు పర్మిషన్ ఇవ్వమని పోలీసులు దాసుకి ఫోన్ చేసి రుద్రని చూడ్డానికి రమ్మనమని ఆహ్వానించాడు. ఆర్థికంగా, వ్యవహారికంగా తనని ఎన్నోసార్లు దెబ్బతీసిన రుద్ర ఎవడో కళ్ళారా చూసి ఆ తర్వాత అవకాశాన్ని బట్టి వ్యక్తిగతంగా పగదీర్చుకోవాలన్న ఆశయంతో పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వచ్చాడు దాసు. ఎస్పీ స్వయంగా రుద్రని చూపిస్తానని చెప్పేసరికి అతడికి పట్టరానంత సంతోషం వేసింది. రండి చూపిస్తాను అన్నాడు ఎస్పీ లాకప్ వైపు నడుస్తూ. దాసు మహదానందంతో అతన్ని అనుసరించాడు. ఇద్దరూ లాకప్ రూమ్ సమీపించారు. ఎస్పీ హ్యాండ్ స్టిక్తో కటకటాల మీద చప్పుడు చేస్తుండగా, వీడేనా మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టిన రుద్ర అన్నాడు దాసు వెటకారంగా. మరుక్షణం, రుద్రుణ్ణి కాను, భద్రుణ్ణి కూడా కాను, నన్ను వదిలేయండి మహాప్రభు, చచ్చి మీ కడుపున ఉడతాను అని ప్రార్థిస్తూ తమ వైపు తిరిగిన వ్యక్తిని చూసి అదిరిపడ్డాడు దాసు. ఇదేంటి ఎస్పీ గారు, మీకేమైనా మతిపోయిందా? వీడు రుద్ర కాదు, మా రామలింగం అన్నాడు దాసు కోపంగా. కాదండి దాసు గారు, వీడే అసలు సిసలైన రుద్ర. కావాలంటే మీ కళ్ళ ముందే ఆ నిజాన్ని ఒప్పిస్తాను చూడండి అంటూ ఎస్పీ రామలింగం వైపు లాఠీ జుడిపించి, ఏయ్ నువ్వెవరు నిజం చెప్తావా, ఓ కోటా ఇచ్చి ఒప్పించమంటావా అని గర్జించాడు ఎస్పీ. రామలింగం చెప్పులు చేతులు జోడిస్తూ, నేనే లింగాన్ని కాదు బాబోయ్, రుద్రని, ఈ మాయదాసు గారిని నమ్ముకున్న రుద్రని. పేరు నాది, ఫలితం ఆయనది. దోచుకునేది నేను, దాచుకునేది ఆయన. పాపం చేసేది నేను, ఫలితం చేజిక్కించుకునేది ఆయన. నాకు తెలిసిందంతా బయట పెట్టేశాను బాబోయ్, ఈ మూల విరాట్టుని లోపలేసి నన్ను వదిలేయండి బాబోయ్, మీకు పుణ్యం ఉంటుంది అంటూ లబలబలాడాడు రామలింగం. ఊరిని అమ్మ కడుపు కాలా, నువ్వు రుద్రమేమిటి? నేను నిన్ను ఆదేశించడమేంటి? పీకల దాకా నాటుసారా లాగించావా? పోలీసులు లాఠీ కుమ్ములకి పిచ్చోడు అయిపోయావా? నువ్వే గనక రుద్రవైతే నాకెన్ని లక్షల నష్టాన్ని ఎందుకు తెచ్చి పెడతావురా దరిద్రుడా అంటూ గొంతు చించుకున్నాడు దాసు. అతడికంతా అయోమయంగా ఉంది. వీడేనండి అసలైన రుద్ర, మీ పక్కన నమ్మకంగా పడుంటూ తెలివిగా మిమ్మల్ని మోసం చేశాడు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అమాయకుళ్లాగా నటిస్తూ మమ్మల్ని, ప్రభుత్వాన్ని ఎంతకాలం తప్పుదారి పట్టించాడు. వీడే అసలైన రుద్ర కాబట్టే మీరు ఎప్పటికప్పుడు వేసిన పథకాలన్నీ సులభంగా తెలుసుకోగలిగాడు. చాప కింద నీరులాగా, గాది కింద పందికొక్కులాగా మీకిన్ని లక్షల నష్టాన్ని కలిగించగలిగాడు అన్నాడు ఎస్పీ దృఢంగా. దాసు గుండెలు బాదుకుంటూ, అమ్మ రామలింగం, ఎంతకు తెగించావురా? సైకిల్ పందాలు పెట్టి సైకిల్ ఫ్రేముల్లో గంజాయి రవాణా చేద్దామని సలహా ఇచ్చి నా సరుకుని పోలీసులకు పట్టించిన రుద్రవి నువ్వా? సిమెంటు పైపుల్లో డైనమైట్లు, గ్రానైట్లు, పిస్తోళ్లు దాచి గడ్డి కూర్చి లంక టైర్లకి రవాణా చేద్దామని నాకు ప్లాన్ చెప్పి నన్ను దెబ్బతీసిన ఆ క్షుద్రుడివి నువ్వా? నా బారులో అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ సాగిస్తే బాగా డబ్బు సంపాదించవచ్చునని ఆశపెట్టి పదే పదే నా బారు మీద పోలీసు దాడి చేయించిన ద్రోహివి నువ్వా? ఒరేయ్ గుండెలు తీసిన బంటు, నీ వల్ల నా పేకాట క్లబ్బులు మూతపడ్డాయి, బ్రోతల్స్కి తాళాలు పడ్డాయి, చీటింగు, గాంబ్లింగు బంద్ అయిపోయాయి. నమ్మకంగా నన్నెంత వెన్నుపోటు పొడిచినా నిన్ను ఏం చెయ్యాలరా ముసలి డొక్కు అన్నాడు దాసు పళ్ళు కొరుకుతూ. ఆ మరుక్షణమే ఎస్పీ చేతిలోని టేప్ రికార్డర్ దాసు కళ్ల ముందు అటూ ఇటూ ఊగసాగింది. దాసు నడినెత్తిన ఆటం బాంబు పేలింది. అతడికిప్పుడు అసలు విషయం అర్థమైంది. పోలీసులు ఎత్తువేశారు.
తన నేరాలన్నీ తన నోటితోనే సాక్ష్యం చెప్పించడానికి లింగాన్ని బెదిరించి లాకప్లో పడేశారు. వంచనతో తనని కవ్వించి తన నోటి వెంట నిజాన్ని కక్కించి రికార్డ్ చేశారు. ఇది పోలీసుల కుయుక్తి. ఆ సంగతి ఊహించకుండా తాను పోలీసు వలలో చిక్కుబడిపోయాడు. ఇప్పుడెలా? శంకరదాసు, నీలాంటి దేశ ద్రోహుల ఆట అరికట్టడానికే రుద్ర అవతరించాడని మేం గ్రహించాం. అలాంటి స్వచ్ఛంద శక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదని రిస్క్ తీసుకుని మా చట్టపు పరిధిని అతిక్రమించి ఎత్తువేసి ఉచ్చులు బిగించాం. రుద్రని బంధించినట్లు పబ్లిక్గా పెద్ద కథ నడిపించి మూల విరాట్టువైన నిన్ను నమ్మించి ఇలా ఉచ్చులో బిగించాం. టేప్ రికార్డు సాక్ష్యం కోర్టులో ఎవిడెన్స్గా నిలబడదని మాకు తెలుసు. కాబట్టే ఈ టేప్ రికార్డర్ నుంచి ఒకే సమయంలో కలెక్టరేటు, డిస్ట్రిక్ట్ కోర్టులు, రెవెన్యూ కార్యాలయంలో ఇప్పుడు నువ్విచ్చిన స్టేట్మెంటు ఏకకాలంలో రికార్డ్ అయ్యేలాగా ఏర్పాటు చేశాం. ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఏకకాలంలో రికార్డ్ అయ్యే ఆ ఎవిడెన్స్ కోర్టుకు పనికొస్తుంది, నిన్ను శిక్షిస్తుంది. దేర్ ఫోర్ యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పాడు ఎస్పీ గంభీరంగా. దాసు హేళనగా చప్పట్లు కొట్టి, శబాష్, మీ డిపార్ట్మెంట్ అల్లిన కట్టుకథ అద్భుతంగా ఉంది. అది వింటుంటే మీరు ఆరోపించిన నేరాలన్నీ నిజంగా చేశానేమో అన్న అనుమానం నాకే కలుగుతోంది. మీరిట్లాంటి తప్పుడు కేసులేవో బనాయిస్తారన్న సందేహం ఆ సైకిల్ పందాల నాడే నాకు కలిగింది. ఆనాడే జాగ్రత్త పడి మీ పోలీసోళ్ల ఎత్తుకి పై ఎత్తు వేశాను అని పరిహసించి లాయర్ గారు పిలిచాడు దాసు బెగ్గరగా. అప్పటిదాకా బయట వేచి ఉన్న అతడి లీగల్ అడ్వైజర్ లోపలికొచ్చాడు. మిస్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శంకర్ దాసు గారిని, వారి సెక్రటరీ రామలింగాన్ని అరెస్ట్ చేయకుండా డిస్ట్రిక్ట్ కోర్టు వారిచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్స్ ఇవి. ఒకవేళ ఆర్డర్స్ మీకు అందే లోపల సంబంధిత కేసుల్లో ఏ ఒక్కరిని అరెస్టు చేసినా ఆర్డర్ కాపీ అందిన మరుక్షణంలో విడుదల చేయాలని కోర్టు వాళ్ళు ఆదేశించారు అని కోర్టు ఆర్డర్ పత్రులను ఎస్పీకి అందజేశాడు లాయర్. ఎస్పీ మొహం జేవురించింది. 2 నిమిషాల్లో లాకప్లో ఉన్న రామలింగాన్ని కూడా వదిలేశారు. అసలైన నేరస్తులు ఇద్దరూ న్యాయశాస్త్రంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని తమ కళ్ళ ముందే స్వేచ్ఛగా బయటకు వెళ్ళిపోతుంటే ఉక్రోషంతో గుడ్లు మెటకరించి గుటకలు మింగడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ఎస్పీ. చూడండి ఎస్పీ గారు, మీ చేతుల్లో పవర్ ఉండొచ్చు, దాన్ని అడ్డం పెట్టుకుని జుళిపించడానికి లాఠీ ఉండవచ్చు. అంత మాత్రం చేత మీదే హయ్యర్ అథారిటీ అనుకుని మాలాంటి పెద్దవాళ్ల మీద ఈ పోలీసు జులం ప్రదర్శించాలనుకుంటే ఇలాంటి వాళ్ళు అవమానాలనే అనుభవించాల్సి ఉంటుంది. అందుచేత మాలాంటి పెద్దవాళ్ల మీదకి మీ పోలీసులు పంజా విసిరేందుకు కాస్త వెనక ముందు ఆలోచించడం మీకే మంచిది అని మందలింపుగా వార్నింగ్ ఇచ్చి మందహాసం చేస్తూ వెళ్ళిపోయాడు దాసు. ఎస్పీ ఆ అవమానాన్ని కాలకూట విషయంలాగా కంఠంలోనే దిగమింగాడు. అతని మానసిక సంఘర్షణలని గమనిస్తున్న సిఐ ప్రభాకర్ నెమ్మదిగా ఎస్పీని సమీపించి తానేదో చెప్పబోతున్నట్లు గొంతు సవరించుకుంటూ అన్నాడు. ఎస్పీ అలర్ట్ అయ్యాడు. ప్రశ్నార్థకంగా చూశాడు. సార్, సాక్ష్యాలు శంకర్ దాసు లాంటి వాళ్ళని ఏమీ చేయలేవని, అతన్ని అరెస్ట్ చేసిన ఏ రాజకీయ నాయకుడి అండదండతో ఇలాంటి మాయదాసులు ఉన్నంతకాలం మీలాంటి హయ్యర్ అఫీషియల్స్ అవమానాలు పొందడం, మాలాంటి సబార్డినేట్స్ ఫూల్స్ కావడం తప్ప సాధించేది ఏముంది సార్? ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ పాలిటిక్స్. ఈ టిక్స్లోంచి సమాజాన్ని ఉద్ధరించాలంటే మన డిపార్ట్మెంట్కు ఉన్న శక్తి చాలదు సార్. కాబట్టే రుద్రలాంటి వాళ్ళు, డాషింగ్ అండ్ డేరింగ్ డైనమిక్ హీరోలు నేటి సమాజానికి అవసరం. గోముఖ వ్యాఘ్రాల్లాంటి ఈ స్వార్థ శక్తుల మించి నేటి సమాజానికి అవసరం. గోముఖ వ్యాఘ్రాల్లాంటి ఈ స్వార్థ శక్తుల నుంచి సమాజాన్ని రక్షించుకోవాలి అని అనుకుంటే మనం కూడా రుద్రలాంటి వాళ్లను చూసి చూడనట్లు వదిలేయక తప్పదు. నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా బయట పెట్టినందుకు క్షమించండి సార్. మీ అవమానం నా అవమానంగా భావించి ఆ బాధతోటే ఈ విషయాన్ని మీ ముందు విన్నవించుకున్నాను. ఎస్పీ వాత్సల్యంతో సిఐ ప్రభాకర్ భుజం తట్టి, ఈ విషయాలన్నీ నాకు తెలుసు ఆఫీసర్. అవమానం జరిగినందుకు నేను బాధపడడం లేదు. చట్టంలో లొసుగులున్నాయి కాబట్టి ప్రజాద్రోహులను వేరు చేసే బాధ్యతని పూర్తిగా రుద్రలాంటి వాళ్ళకి అప్పగించాలి అని అనుకోవడం పొరపాటు.
అవసరాన్ని బట్టి అట్లాంటి హీరోల సహకారాన్ని కూడా మనం స్వీకరించాలి. దాసు ముందస్తు బెయిల్ తీసుకుని విడుదల అవుతాడని నాకు తెలుసు. అలా అతడు బయట పడాలన్న ఉద్దేశంతోనే నీ చేత నేనెంత డ్రామా ఆడించాను. ఇప్పటిదాకా కలుగులోంచి ఎలుకలు బయటకొచ్చాయి ప్రభాకర్. అసలైన విషసర్పాలు, తేళ్లు, మండ్రగబ్బలు ఇంకా కలుగుల్లోంచి పుట్టల్లోంచి బయటకొస్తాయి. దేశ స్వాతంత్ర్యాన్ని, సమాజ శ్రేయస్సుకి పేడగా దాపురించిన ఆ విష జంతువులని వేటాడడమే మన అసలైన కర్తవ్యం అన్నాడు ఎస్పీ సాలోచనగా. టెలికమ్యూనికేషన్ అండర్ గ్రౌండ్ రూమ్. శంకర్దాసు కమ్యూనికేషన్స్ కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నాడు. ఎలక్ట్రానిక్ సిస్టంలో పనిచేసే మినీ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్లానల్ మీదున్న రంగురంగుల బల్బులు ఆరుతూ వెలుగుతున్నాయి. స్టీరియో స్పీకర్లోంచి సాంకేతిక శబ్దాలు వినిపిస్తున్నాయి. రాత్రిపూట కావడం వల్ల గగన మండలంలో వాయు తరంగాలు కాలుష్య ఉధృతిని మెరుగుపరుచుకుని సత్వర శబ్ద తరంగాలను ప్రసారం చేయడానికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది. రాత్రిళ్ళు వచ్చినంత తొందరగా స్పష్టంగా టెలికమ్యూనికేషన్ పగటిపూట ధ్వని కాలుష్యం వల్ల సులభ సాధ్యం కాదు. అందుకే ఆ రాత్రిని తన కోసం ఎంచుకున్నాడు దాసు. అయితే అరగంట నుంచి ప్రయత్నిస్తున్న అటువైపు నుంచి కమ్యూనికేషన్ అందడమే లేదు. ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు. కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించిన 10 నిమిషాల లోపుగానే కనెక్షన్ లభ్యమయ్యేది. అది మామూలు ఎలక్ట్రానికల్ ప్లానెట్ కాదు. షార్ట్ వేవ్ లెంత్ మీద అక్కడికి 3 మైళ్ళ దూరంలో ఉన్న అటెన్షన్ రాడార్తో ప్రభుత్వం కళ్ళు గప్పి అనుసంధానం చేయబడ్డ కమ్యూనికేషన్ సిస్టమ్ అది. అందుచేత రాడార్ కేంద్రం ఉద్యోగులు ఆ శబ్ద తరంగాలని గుర్తించలేరు. కమ్యూనికేషన్ మాత్రం శీఘ్రంగా అందుతుంది. అయితే ఆ రోజు అరగంటకు పైగా ప్రయత్నిస్తున్నప్పటికీ దాసుకి కావలసిన కమ్యూనికేషన్ కనెక్షన్ రావడం లేదు. అతనికి మహాచిరాగ్గా ఉంది. అసహనంగా, క్రోధంగా ఉంది. జీవితంలో ఏనాడు ఊహించని చావు దెబ్బ ఆనాడు తిన్నాడు. ఒకసారి తన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అంటే పోలీసులకి ఒక్కసారి అలాంటి ఛాన్స్ వచ్చిందంటే దాన్ని అడ్డం పెట్టుకుని చెరుకు గడని పీల్చేసినట్టు తనని పీల్చేస్తారు. పరిస్థితి ఇంకా విషమిస్తే ఉన్న కేసులకు తోడు లేని కేసులు కూడా బనాయించి సాక్ష్యాలు కలగా పులగం చేసి తనని కటకటాల వెనక్కి పంపించేసో ఉరికంబం ఎక్కించేసో చేతులు కడిగేసుకుంటారు. వాళ్ల సంగతి అలా ఉంచితే తానిప్పుడు ఆర్థికంగా చాలా నష్టపోయాడు. వ్యవహారికంగా, వ్యాపారకంగా హీన స్థాయికి దిగజారిపోయాడు. తెల్లవారితే తన పరువు, ప్రతిష్ట, పలుకుబడి, స్టేటస్ ఏ రంగంలో కలిసిపోతాయో ఊహించడం అసాధ్యం. ఈ పరిస్థితిలో కమ్ముకొస్తున్న కారు మేఘాల నుంచి బయటపడాలి అంటే, ముందుకొస్తున్న ముప్పు తప్పించుకోవాలి అంటే తన శక్తి చాలదు, తన సామర్థ్యం సరిపోదు. తనకొక అండ కావాలి. తన సమస్యలను సామధాన భేద దండోపాయాల రీతిలో అవలీలగా పరిష్కరించగల, తన శత్రువును రెప్పపాటులో చీల్చి చెండాడగల పైశాచిక శక్తి కావాలి. అందుకోసమే అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఆ సీక్రెట్ టెలికమ్యూనికేషన్ ప్లాంట్ ఓపెన్ చేశాడు దాసు. ఎట్టకేలకు దాసు ప్రయత్నం ఫలించింది. ట్రాన్స్మిటర్లో సంకేత శబ్దాలు వినిపించసాగాయి. అతడు చప్పున హెడ్ ఫోన్స్ తగిలించుకొని హలో 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 హెడ్ క్వార్టర్స్ అని పిలవసాగాడు. హలో, హెడ్ క్వార్టర్స్ కాలింగ్ జవాబు వినవచ్చింది. దాసు మొహం వెక్కసించింది. ఆ కంఠస్వరాన్ని అవలీలగా గుర్తుపట్టాడు. హలో బాస్, నెంబర్ 1, నేను శంకర్ దాసుని చెప్పాడు దాసు ఉత్సాహంతో. పృథ్వీ లాకప్ రూమ్లో చిరాగ్గా పచారులు చేస్తున్నాడు. నిజానికి పృథ్వీని అరెస్టు చేయదగ్గ నేరమేది పోలీసులు ఆరోపించలేదు. ఒకవేళ అతడే రుద్ర అయినప్పటికీ అతడి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి మేలే జరిగింది, కానీ ఏ నష్టమూ జరగలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే అతడు కలగ చేసుకోవడం వల్లనే ప్రభుత్వానికి అంతుపట్టని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, దేశ ద్రోహ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అయినా పృథ్వీని అరెస్టు చేశారు. కారణం చెప్పకుండా, వారెంట్ లేకుండా కస్టడీలోకి తీసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీసు వరకు ఉన్నతాధికారులందరికీ ఆ వార్త అందింది. కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ సమాచారం పత్రికలకి ఏ మాత్రం లీక్ చేయలేదు. నడివీధిలో పబ్లిక్గా ఓ వ్యక్తి డ్యూటీలో ఉన్న పోలీసుల మీద దౌర్జన్యం చేశాడన్న వార్తని కూడా పత్రికా వర్గాలకి పోలీసు వర్గాలు ధృవీకరించలేదు. పృథ్వీని ఎవ్వరికి తెలియకుండా మారుమూలలో పోలీస్ స్టేషన్కి మొదట్లోనే రహస్యంగా తరలించడం వల్ల అతడి ఆచూకీ సైతం ఎవ్వరికి తెలియలేదు. ఇప్పుడు పృథ్వీని ఏం చేస్తారు? లాకప్లో పడున్నాడు కదరా, ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి 3rd డిగ్రీ వాయించేసి లాస్ట్లో ఎన్కౌంటర్ చేసేస్తారేమో అని అన్నాడు ఒకడు. ఎన్కౌంటర్ కాదులే బాబాయ్, లాకప్ డెత్ అయితే బెటర్ అనుకుంటాను అని అన్నాడు వేరొకడు. నీ తెలివి తెల్లవారినట్టే ఉంది. ఇప్పుడు అట్టాంటియే మన కొంపలు ముంచుతున్నాయి. లాకప్ డెత్తు లేదు, ఎన్కౌంటరు లేదు, లోపలేసినోడి అరెస్టుకు వారెంటూ లేదు, అరెస్టు చేసినట్టు FIR కూడా లేదు. అంచేత వాడు లోపలున్నా లేనట్టే లెక్క. లోకంలో చాలామంది అడ్రస్సు గట్రా లేకుండా ఎలా మాయమైపోతారో వాడు కూడా అంతే. ఆ మాటలన్నీ సెల్లో ఉన్న పృథ్వీకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాక నిరపరాధి మీద కూడా పోలీస్ దృష్టి ఎలా ఉంటుందో ఆ మాటలు సూచిస్తున్నాయి. ఎవడైనా అరెస్టు అయ్యాడు అంటే ఆ అరెస్ట్ అయిన వాడు డబ్బు పలుకుబడి లేనివాడైతే వాడి గతి లాకప్ డెత్తో ఎన్కౌంటరో కాక తప్పదన్నట్టుగా ఉంది ఆ పోలీసుల భావన. న్యాయం కోరి సామాన్యుడు ఎలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతాడు? ఈ పరిస్థితి ఎప్పటికీ మారదా? ప్రజల అమాయకత్వం, పోలీసుల మూర్ఖత్వం ఎన్ని తరాలు గడిచినా అలాగే ఉంటాయా? పృథ్వీ బరువుగా నెట్టూర్చాడు. అంతలో బయట చాలా వాహనాలు ఆగిన చప్పుడు వినిపించింది. టకటకమంటూ బూట్ల చప్పుడు వినిపిస్తున్నాయి. హడావిడి కంగారు ఆ శబ్దాల్లో ప్రస్ఫుటమవుతోంది. ఆఫీషియల్స్ వచ్చినట్టున్నారు. తనని ఎన్కౌంటర్ చేయడానికో లాకప్ డెత్ చేయడానికో కాదంటే అనుకున్నాడు పృథ్వీ. అంతలో బూట్ల చప్పుడు సెల్ ముందు ఆగింది. క్లిక్మంటూ తాళం ఊడింది. కిర్రుమంటూ తలుపు తెరుచుకుంది. రామలింగం దుస్తులేసుకుంటున్నాడు. రాత్రి 9 గంటలు కావస్తోంది. అతను అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటూ, అమ్మా రత్నం, పని మీద బయటికెళ్తున్నాను, జాగ్రత్తగా తలుపేసుకో. పోకిరి కుర్రాళ్ళు వెధవ చప్పుళ్ళు చేస్తే విజిల్స్ వేసి అడ్డమైన కబుర్లు చెప్పి కొంపలు ముంచేస్తారు. అంచేత నేను వచ్చేంత వరకు చచ్చిన వీధి తలుపులు తెరవకు, నీ ఫేస్ వీధోళ్లకు చూపించకు, అండర్స్టాండ్ అని సహజ ధోరణిలో కూతురికి హితవు చెప్పాడు రామలింగం. రత్నం చిటికలు వేసి గట్టిగా ఆవలిస్తూ, పగలంతా గొడ్డి చాకరీ చేస్తున్నావు, చాలదు, ఇంకెందుకు నాన్న ఈ వెధవ సంపాదన, ఎవరి కోసం ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు అని కోపగించుకుంది. నీకోసమే తల్లి, నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు నాకు ఈ గాడిద చాకరీ తప్పదు. మహారాజును తేలేకపోయినా ఒక చిన్న యువరాజునో ఓ బుల్లి మండలాధీశుడినో తీసుకురావాలి కదమ్మా. తేవాలంటే బోలెడంత డబ్బు కావాలి. డబ్బు సంపాదించడానికే రాత్రి ఏమిటి పగలేమిటి అన్నాడు రామలింగం వేదాంతాన్ని కలగలుపుతూ. ప్రతి రాత్రి ఇలాగే చేస్తావు, ఏ రాత్రి ఇంట్లో ఉండవు. ఒక్కతిని తోడు లేకుండా ఉండాలంటే ఎంత భయంగా ఉంటుందో నీకేం తెలుసు నాన్న. అయినా ఇప్పుడంత కొంపలు ముంచుకుపోయిన పనేమిటట, ఎంత హడావిడిగా వెళ్ళకపోతే ఏమవుతుందట అని నెగ్గదీసింది రత్నం. రామలింగం గాఢంగా నెట్టూర్చి, అయ్యో అయ్యో ఏం చెప్పనే తల్లి, పీత కష్టాలు పీతవని ఊరికే అన్నారా? ఈ రాత్రి ఆ డాన్సర్ జైని అని చెప్తున్న వాడల్లా అంతలోనే నాలిక కరుచుకుని, చూడమ్మాయి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నువ్వు రెచ్చిపోకు. నేను వాగిందేమైనా నీ బుర్రల్లో ఎక్కుతూ ఉంటే తక్షణం తుడిచేసాయి. నేను చెప్పలేదు, నువ్వేమీ వినలేదు, అండర్స్టాండా? చెప్పదంటూ ప్రశ్నలేయక తలుపు గడియ పెట్టుకో. పోకిరి కుర్రాళ్ళని చచ్చిన ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకు. అర్జెంటు రాచకార్యం ఉంది, వస్తానే అనేసి తలుపు తెరుచుకొని చరచరా వెళ్ళిపోయాడు రామలింగం. అతడి వెనకే వెళ్ళి తలుపు మూసి గడియ పెట్టేసింది రత్నం ముందు గదిలో లైట్ ఆర్పేసి తన పడగదిలోకి వచ్చింది. పందిరి మంచపు కోడు మీద మునువేళ్లతో సుతారంగా టక్ టక్ మని చప్పుడు చేసి, మా నాన్న వెళ్ళిపోయాడు, బయటికి రావచ్చు అని చెప్పింది. మరుక్షణం పందిరి మంచం నుంచి పాక్కుంటూ బయటికి వచ్చాడు బాబీ. మా నాన్న చెప్పింది ఏమన్నా అర్థమైందా ప్రశ్నించింది రత్నం చిరాగ్గా. అబ్బో బోలెడంతా, ఆ డీటెయిల్స్ చెప్పినా నీ మట్టి బుర్రకు అర్థం కావు. నీదంతా మీ నాన్న పోలిక. నాకు అర్జెంట్ పనుంది,
వెళ్ళి రేపు మళ్ళీ మీ నాన్న లేనప్పుడు వస్తా. ఇదిలో పోకిరి నాయాళ్ళు ఉంటారు, కన్నుగొట్టి విజిల్స్ వేస్తూ ఉంటారు, అంచేత చచ్చినా తలుపు తీయకు. మీ నాన్న వచ్చినా సరే. ఓ రాత్రి వీధి అరుగు మీద పడుకుంటే ఆ ముసలాడికేం మాయరోగం రాదులే. నువ్వు మాత్రం రాత్రిళ్ళు తలుపు తీస్తే నా మీద ఒట్టు. వస్తానే అనేసి వీధి తలుపులు తెరుచుకుని చరచరా బయటికి వెళ్ళిపోయాడు బాబీ. రత్నం బుగ్గలు నొక్కుంటూ మెరుపులాగా వస్తాడు, మెరుపులాగా మాయమైపోతాడు. ఇదెక్కడ చోద్యం అబ్బా! వచ్చిన ప్రతిసారి ఒట్టేస్తాడు. మా నాన్న వీధి అరుగు మీద చలికి వణికిపోతూ కుక్క పిల్లలాగా కుయ్యో కుయ్యోమంటూ రాత్రంతా జాగారం చేస్తాడు. బుట్టగట్టున పెట్టి తలుపు తెద్దామంటే నాకు చచ్చెంత భయం. నేనేమి చేతునే అబ్బా అని దీర్ఘాలు తీసుకుంటూ వాకిటి తలుపులు మూసేసి లోపల గడియ వేసుకుంది రత్నం. ముందు గది లైట్ ఆర్పి పడగ్గది వైపు అడుగులేస్తూ ఉండగా ఎందుకో ఒకసారి కళ్ళు తిరిగి ఒళ్ళు ఝళ్ళుమంది, కడుపులో వికారం పెట్టి వాంతి తరుముకొస్తున్నట్లున్నాయి. పరిగెత్తుకెళ్లి వాష్ బేసిన్లో భళ్ళున వాంతి చేసుకుంది రత్నం. ఆయాసంతో ఎగశ్వాసలు వేస్తూ పైపు తిప్పి చన్నీళ్లతో మొహం గడుక్కుంది. పమిట చెంగుతో మొహాన్ని తుడుచుకుంటూ తలెత్తి వాష్ బేసిన్ పైనున్న అద్దంలో తన మొహాన్ని తాను చూసుకోబోయింది రత్నం. అదే క్షణంలో రత్నం దృష్టి ఆ అద్దంలో ప్రతిబింబంలా కనిపిస్తున్న గోడకి తగిలించిన క్యాలెండర్ మీద పడింది. బోసి నోటితో నవ్వుతూ కేరింతలు కొడుతున్న పాప చిత్రాన్ని ముద్రించిన ఆ క్యాలెండర్ని చూడగానే రత్నం గుండె కుబేలుమంది. పృథ్వీ పరుగు పరుగున ఇంట్లోకి వచ్చాడు. సావిత్రమ్మ రక్తపు మడుగులో కొస ఊపిరితో మూలుగుతోంది. ఇంట్లోని సామానంతా చిందరవందరగా పడుంది. అడుగుల చప్పుడు వినిపించగానే సావిత్రమ్మ బలవంతంగా కనురెప్పలు తెరిచి చూసింది. పృథ్వీ కనిపించాడు. అతడి వెనక బాబీ. బాబు అతి కష్టం మీద చేతులెత్తి జోడించింది. చప్పున ఆమె చేతులు పట్టుకున్నాడు పృథ్వీ. బాబు నేనేహ ఎంతోసేపు బ్రతకను. నా కోసం ఆలోచించవద్దు. ఆ దుర్మార్గులు నా బిడ్డని ఎత్తుకుపోయి ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఎలాగైనా జయని కాపాడు బాబు, కన్నీళ్లతో ప్రార్థించింది సావిత్రమ్మ. జయకేం భయం లేదు. నా ప్రాణాలు అడ్డు వేస్తాను. మీరు అనవసరంగా భయపడకండి. ముందు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి ఆ తర్వాత జయ సంగతి ఆలోచిస్తాను అని నచ్చచెప్పపోయాడు పృథ్వీ. వద్దు బాబు వద్దు, నేనేహ బతకను. నా కోసం ఆలోచించకు. వెళ్ళు బాబు, జయను కాపాడు, జయను రక్షించు బాబు అని రోదిస్తూ ఒక్కసారిగా ఎగశ్వాస తన్నుకొచ్చి కనుగుడ్లు వెళ్ళబెట్టి ప్రాణాలు వదిలేసింది సావిత్రమ్మ. నిర్వీణ్యుడైపోయాడు పృథ్వీ. అతడు నేత్రాల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. అతనికి చిన్నప్పుడే నాన్న వాళ్ళందరూ పోయారు. గుండె రాయి చేసుకుని మొండిగా ఒంటరిగా బ్రతికాడు. కనీసం జయకైనా ఒక ఆధారం ఉందని ఇంతకాలం సంతోషించాడు. ఓ పెద్ద దిక్కు ఉందని ఆనందపడ్డాడే కానీ ఆ జీవం తన చేతుల్లో తన కారణంగానే కొడిగట్టిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు జయకి తానేం సమాధానం చెప్పగలడు? ఆమె దుఃఖాన్ని ఎలా సముదాయించగలడు? పృథ్వీ నేత్రాల నుండి 2 కన్నీటి బొట్లు జాలువారాయి. అతడి నుంచి ఒక చల్లని మాట వినాలని, అతడి నుంచి ఒక చల్లటి వాగ్దానం తీసుకోవాలని, అతడి నీడలో అతడి సాహచర్యంలో తన కూతురి జీవితం చల్లగా సాగిపోవాలని ఎంతగానో ఆశపడింది సావిత్రమ్మ. ఆమె ఆరాటం తీరకుండానే అతడి చల్లని ఒడిలోనే ఆమె కన్నుమూసింది. అది ఏ జన్మ రుణానుబంధమో ఎవరికి తెలుసు? సావిత్రమ్మ శవాన్ని చేతిలో పొదువుకుని ఎత్తి మంచం మీద పడుకోబెట్టాడు పృథ్వీ. ఆమె మీదకు వంగి తెరిచి ఉన్న కనురెప్పలు నెమ్మదిగా మూసేశాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. రామలింగం రత్నానికి చెప్పిన మాటల్ని బట్టి ఇక్కడేదో ఎత్తు వేస్తున్నాడు అని అనుకున్నాను, కానీ ఆ ముసలాడింత ఘోరం చేస్తాడు అని అనుకోలేదు గురు అన్నాడు బాబీ బాధగా. ఇది ఆ ముసలాడి పని కాదురా. ఆ దాసుగాడికి కూడా ఇంత పబ్లిక్గా ఈ పరిస్థితిలో ఇలా మర్డర్స్ చేయించే ధైర్యం కూడా లేదు. వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తులకి మనిషి ప్రాణం మంచినీళ్లతో సమానం. నా ఊహే యథార్థమైతే ఎన్నో ఏళ్లుగా ఏ లక్ష్యం కోసం నేను అన్వేషిస్తున్నానో అది నెరవేర్చుకునే తరుణం సమీపించిందని నా అంతరాత్మ కోటి గొంతుకలతో ఎలుగెత్తి చాటుతోంది. బాబీ అన్నాడు పృథ్వీ అనూహ్యమైన ఉత్తేజాన్ని పొందుతూ. సరిగ్గా అతని మాట పూర్తవుతున్న తరుణంలోనే టెలిఫోన్ మోగింది.
పృథ్వీ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు అస్పష్టంగా. గొంతు మార్చినందువల్ల ప్రయోజనం లేదు పృథ్వీ. రిసీవర్ నువ్వే అందుకుంటున్నావని మాకు తెలుసు. నువ్వు ప్రస్తుతం ఉన్న ఇంట్లో కనిపించిన చిందర వందర గందరగోళాల దృశ్యాలను బట్టి జయ మా చెరలోకి చిక్కిందని గ్రహించే ఉంటావు. అయినా నీ నమ్మకం కోసం ఒక్కసారి ఫోన్లో జయతో మాట్లాడిస్తాను వినిపించింది అటువైపు నుంచి. పృథ్వీ బదులు పలకలేదు. అవతలి వైపు నుంచి మాట్లాడేది శంకరదాసు కాదు. ఆ గొంతు రామలింగాంది అంతకన్నా కాదు. ఎవరో కొత్త వ్యక్తిది ఆ కంఠస్వరం. కానీ ఆ గొంతు ఎప్పుడో ఎక్కడో విన్నట్టు చిరపరిచితమైన గొంతులా ఉంది. ఎవరది ఆ స్వరం? ఎవరా మనిషి? ఎప్పుడు ఏ సందర్భంలో తారసపడ్డాడు? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే నవలా సుధా అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.